యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాపై అనేక రకాల రూమర్స్ వచ్చినాయి. కానీ తొక్కుకుంటూ పోవలే అంటూ తొక్కుకుంటూ పోయాడు. ఇప్పుడు వండర్ఫుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఏమా రికార్డ్స్ అంటే జవాన్ రికార్డ్స్ని తుడిచిపెట్టేశాడు. ఎక్కడ, ఎప్పుడు, దేంట్లో అనే విషయంలోకి వెళితే బుక్ మై షోలో ఇప్పటికే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా 12 మిలియన్స్ పైగా టికెట్ బుకింగ్స్తో మొదటి స్థానంలో ఉండేది. కానీ కల్కి వచ్చింది అంతే కుమ్మేశాడు. బుక్ మై షోలో కల్కి వచ్చింది, బుక్ మై షోలో కుమ్మేశాడు. 12.15 మిలియన్స్, దాదాపు 1,25,00,000 టికెట్స్ బుక్ అయినాయి. అంతే జవాన్ 2వ ప్లేస్లోకి వెళ్ళింది. ఇప్పటికే నార్త్ అమెరికాలో 18 మిలియన్లకు పైగా కలెక్ట్ చేశాడు. కౌంటింగ్ 18 మిలియన్స్ ప్లస్. ది ప్రభాస్ స్టామినా ఆల్ టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఇన్ నార్త్ అమెరికా ఫర్ ఎనీ ఇండియన్ మూవీ. ఎపిక్ బ్లాక్ బస్టర్ 18 మిలియన్ ప్లస్ నార్త్ అమెరికా గ్రాస్ అనే ప్రత్యేకంగా సినిమా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఈ దెబ్బతో ఒక్కసారి బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకుంది. చాలా మంది ట్రోలర్స్ తొక్కేద్దాం అనుకున్నారు, నెగటివ్లు చెప్పారు. కానీ అందరికీ షాక్. కలికి ఇప్పుడు దూసుకుపోతుంది 1,500 కోట్ల వైపుగా. ఇప్పటికే 23 రోజులకి మా అంచనా ప్రకారం దాదాపు 1100 ప్లస్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. కానీ అటువంటి నెగిటివ్ రివ్యూలు చేసే వాళ్ళకి వైజయంతి మూవీస్ వాళ్ళు షాక్ ఇచ్చారు. కొంతమంది బాలీవుడ్ మూవీ క్రిటిక్స్కి 25 కోట్లకు పైగా పరువు నష్టం దావా వేశారని ఈరోజు వార్తలు బయటకు వచ్చినాయి. ఈ దెబ్బతో ఎక్కడ వాళ్ళు అక్కడ కామ్ అయిపోయారు. రానున్న రోజుల్లో 1,500 కోట్ల క్లబ్లో చేరబోతున్న కల్కి 2898 AD సినిమా ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూద్దాం.